శుభోదయం. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తీశ్వర శతకములో ఈరోజు మనం ఒక అద్భుతమైన పద్యాన్ని తెలుసుకోబోతున్నాం. పాము, సాలెపురుగు, ఏనుగు మూడింటి గురించి, అవి శివుణ్ణి సేవించిన విధాని గురించి ఈరోజు తెలుసుకునే పద్యం 13వ పద్యం. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రములు చూచెన్, తానే విద్యాభ్యసనంబునర్చె కరి, చెంచే మంత్రముహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు, నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. దీని భావం: శ్రీకాళహస్తీశ్వర, సాలె పురుగుకు, పాముకు, ఏనుగుకు ఎరుకల వానికి నీవు ముక్తిని ప్రసాదించావు అని చెబుతారు. సాలెపురుగు ఏ వేదాలు చదివింది? పాము ఏ శాస్త్రాలను పరిశీలించింది? ఏనుగు ఏ విద్యలు నేర్చుకున్నది? తిన్నాడు, కోయవాడు అనే చెంచు ఏ మంత్రాలు చదివాడు, పఠించాడు? మరి వీళ్ళందరూ మోక్షాన్ని పొందలేదా? అందువల్ల దీనికంతా నీ పాదాలు అర్చించాలి అనే ఆసక్తి ముఖ్యం. కానీ చదువులు, వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, మంత్రాలు కానే కాదయ్యా. కాళహస్తీశ్వర, నీవెంతటి దయాళువు! సాలెపురుగుకు, పాముకు, ఏనుగుకు, చెంచువానికి మోక్షమించినవాడు, మరి నాకెందుకు ఇవయ్యా మోక్షాన్ని? శ్రీకాళహస్తీశ్వర నమో నమః.